ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమర్శకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నాం. ఆయన ఇలా అంటున్నాడు, నా యొద్దకు రండి. ప్రతి మానవుని ఆయన తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఈ మానవులు ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు నడుస్తున్నారు. కానీ వారి మార్గం వారిని మరణానికి నడిపిస్తుంది. కొంతమంది పాపమనే మార్గంలో నడుస్తున్నారు, వారిని పిలుస్తున్నాడు. కొంతమంది వారి మార్గములు ప్రయాసతో ఉన్నవి, వారిని పిలుస్తున్నాడు. అంతేకాక దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ తన యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. తన యొద్దకు వచ్చిన వారిని ఏ స్థితిలో ఉన్నా వారిని ఆ స్థితి నుండి విడిపిస్తాను అని ఆయన అంటున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దగ్గరకు వచ్చిన వారికి వారి జీవితం ఏంటో వారికి అర్థమవుతుంది. దేవుడి దగ్గరికి వచ్చిన వారికి వారి యొక్క అజ్ఞానం ఏంటో, వారి తప్పిదం ఏంటో, వారి పొరపాటు ఏంటో, వారి అవిధేయత ఏంటో వారికి అర్థమవుతుంది. అప్పుడు వారు వారి యొక్క లోపాన్ని, పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధులు అవగలుగుతారు. దేవుడి దగ్గరికి వచ్చిన వారికి వారు వారి యొక్క అంతరంగంలో ఒక తీర్మానానికి రాగలుగుతారు. అది ఏమిటి అని అంటే, మంచిగా బ్రతకాలని. దేవుని దగ్గరికి వచ్చిన వారి ఎందరో జీవితాలు మార్చబడ్డాయి. దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎందరో దొంగలు మంచివారిగా మార్చబడ్డారు. దేవుని దగ్గరికి వచ్చిన వ్యభిచారులు మార్చబడ్డారు. దేవుని దగ్గరికి వచ్చిన త్రాగుబోతులు విడిపించబడ్డారు. దేవుని దగ్గరికి వచ్చిన వారు వారి జీవితాలు మార్చబడి దేవుని చేత హెచ్చింపబడి వారు ఆశీర్వదింపబడి వారు పరలోక రాజ్య వారసులుగాను, భూ సంబంధమైన దీవెనలకు వారసులుగాను, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీవు ఎవరివైనా సరే దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ జీవితాన్ని దీవించి అనేకులకి నిన్ను దీవెనకరంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు దేవుని దగ్గరికి రావాలని దేవుడు నేను కోరుకుంటున్నాను. దేవుడు అటు బాధ్యత
మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం వింటున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లలు జీవితాల్లో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మీ చేత వారి జీవితాలు దీవింపబడి అనేకులకి దీవెనగా ఉండినట్లుగా మీ పిల్లల్ని మీరు చేయమని, మీ పిల్లలని వారికి కలిగి ఉన్న కుటుంబీకుల్ని, వారికి కలిగి ఉన్న అంతటిని, వారి చిన్న బిడ్డల్ని, వారి యవనస్తుల్ని, వారి వృద్ధులను, వారి స్త్రీ పురుషుల్ని, వారు చేసుకుంటున్న జీవనాధిపతులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు, చదువులు, వివాహాలు, గర్భఫలాలు మీరు ఇమ్మని, మీ పిల్లల్ని అన్ని విషయాల్లో మీరు దీవించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.